అస్సలు ఉండదు. ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణలో అన్నది ఆవిడ. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆంధ్రాలో పోటీ చేస్తానంటే ఎవరు హర్షించరు, ఎవరు ఆవిడ ఆంధ్ర బిడ్డ కింద చూడట్లే. ఆవిడ ఆంధ్ర బిడ్డ కాదు, తెలంగాణ బిడ్డ అని చెప్పి తెలంగాణలో ఆవిడ జెండా ఎగరేశారు. ఇప్పుడు వచ్చి నేను కాంగ్రెస్లోకి వచ్చి చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. అసలు కనీసం డిపాజిట్లు కూడా రావు ఆవిడకి, కాంగ్రెస్కి. ఇప్పుడు పెద్దవాళ్ళకి పింఛన్ పెట్టారు కదా, పెంచుకుంటూ పోతున్నారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం పడుతుందంటారా? ఎందుకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చూడట్లేదు. వాళ్ళందరికీ జగన్ గారు ఇచ్చి 3000 మందులకి, వాళ్ళ అవసరాలకి అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. దేవుడి కింద చూస్తున్నారు పెద్దవాళ్ళు, కొడుకు కింద చూస్తున్నారు జగన్ గారిని. వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడుతుంది అంటారు. వాళ్ళు ఉచితంగా శాలరీలు ఇస్తున్నారు, రాష్ట్రానికి అప్పు తీసుకొస్తున్నారని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అండి, పెట్టినోడు పెట్టివాడిని అలా తిడతానే ఉంటాడు. వాలంటీర్ వ్యవస్థ వలన ఈరోజు చాలామంది ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రతి పథకం కూడా పొద్దున్న లేచేటప్పటికి వాళ్ళ ఇంటి ముందు ఉంటుంది. ఎవరు ఇదివరకు అయితే టీడీపీ గవర్నమెంట్లో ప్రతి ఓడు కూడా ఆ ఎంఆర్ ఆఫీస్కో లేదంటే ఏ నాయకుడు ఇంటి చుట్టూనో తిరిగేవారు. ఇప్పుడు అదే ఆ సిస్టమ్ లేదు కదా. డైరెక్ట్ వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు అర్హులైతే ఏ పథకం కావాలితే ఆ పథకం ఇస్తున్నారు. హ్యాపీ అందరూ. ఎవరో చంద్రబాబు నాయుడు ఏదో చెప్పాడంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. ఎందుకంటే వాస్తవాన్ని చూస్తారు తప్ప అబద్ధాలు నమ్మి రోజులు పోయినాయి కదా. జగన్ గవర్నమెంట్ వచ్చిందంటారు 100%.